ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपो, భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి స్వరూపం ప్రేమనే. भगवान का प्रधान स्वरूप प्रेम है। భగవంతుని యొక్క స్వరూపము సత్యమే. भगवान का स्वरूप सत्य है। అది పరమాణువుల కంటే కూడా అతి సులభంగా సూక్ష్మమై ఉంటుంటారు. यह परमाणु से भी सूक्ष्म स्वरूप है। కనుకనే ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దెన్ ఆటమ్ అన్నారు. इसलिए कहा गया है कि सत्य एटम से भी अधिक आधारभूत होता है। సైంటిస్ట్ చాలా అటమ్ అని అది చాలా సూక్ష్మమైనదిగా భావిస్తున్నారు. वैज्ञानिक यह मानते हैं कि एटम सबसे सूक्ष्म कण होता है। అన్నింటికంటే అతి సూక్ష్మమైనటువంటిది సత్యము. सत्य सबसे सूक्ष्म होता है। సత్యమే సర్వత్రా వ్యాపించినటువంటిది. सत्य सर्वत्र व्याप्त होता है। అతి సత్య స్వరూపాన్ని మనం గుర్తించి ఆరాధన చేయడం అత్యవసరము. इस सत्य का बोध करके हमें इसे ईश्वर के स्वरूप में पूजना चाहिए। సత్యాన్ని కేవలం విస్మరించి సత్య స్వరూపాన్ని పూజించడం మాత్రమున తాను సత్య స్వరూపుడు కానేరు. मूल सत्य को विस्मृत कर सत्य के किसी विशेष स्वरूप की पूजा करने से कोई सत्य का स्वरूप नहीं बन सकता। కనుక సత్యాన్ని మనం పాలించాలి. तुम्हें सत्य का अन्वेषण करना चाहिए। ఈ సత్యము నుంచి ఆవిర్భవించినటువంటిదే ధర్మము. धर्म यानी सदाचरण इसी सत्य से उद्भूत होता है। ధర్మం అనగా మన హృదయ స్థాయి నుండి ఏర్పడినటువంటిదే. सदाचरण वह है जो हृदय की गहराइयों से उद्भूत होता है। తనకు తాను తృప్తి కల్పించేటువంటిదే ధర్మము. धर्म या सदाचरण वह है जिससे तृप्ति प्राप्त होती है। ఈ ధర్మం అనేటువంటిది కేవలం కాన్షియస్నెస్, సెల్ఫ్ కాన్షియస్నెస్. धर्म यानी सदाचरण आत्मिक चेतना है। ఈ కాన్షియస్నెస్ ను అనగా ఈ యొక్క ఉత్తమమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం విశ్వసించాలి. हमें आत्मा की चेतना या अंतरात्मा की आवाज पर जीवन में पूर्ण विश्वास रखना चाहिए, क्योंकि ये वास्तव में और कुछ नहीं बल्कि दिव्यता ही है। తన కాన్షియస్ కి ఎవరు కూడా విరుద్ధంగా పోవడానికి వీలు కాదు. किसी को भी अपनी अंतरात्मा की आवाज के विरुद्ध नहीं जाना चाहिए। విరుద్ధంగా పోవటమే వికృతము. अपनी अंतरात्मा के खिलाफ जाना अप्राकृतिक है। దానిని అనుసరించడమే సుకృతము. अपनी अंतरात्मा की आवाज का बोध करना अच्छाई है। కనుకనే నీ కాన్షియస్ నీవు సరి అయినటువంటి మార్గములో తృప్తి నందింపచేసుకోవటమే సరి అయిన ఆరాధన. अपनी अंतरात्मा की आवाज को सुनकर सही मार्ग को अपनाना और तृप्ति को प्राप्त करना ही सच्ची आराधना है। మనసులో ఒకటి, మాటలో మరొకటి. मन में कुछ और है, कहते कुछ और हैं। ఇది దివ్యత్వముకు సరిహైన సన్నిహితం కాదు. ये ईश्वर की निकटता का चिन्ह नहीं है। కనుక మనసునందుది, మాటనందును, క్రియయందుకును ఏక స్వరూపాన్ని ధరింప చెయ్యాలి. मन, वचन और कर्म में एकता होना आवश्यक है। దైవము ఒక్కడే. ईश्वर एक ही है। నీ ఆచారములు, నీ సిద్ధాంతములు నీ వ్యక్తిగతమైనటువంటివే కానీ సమష్టి స్వరూపానికి సంబంధించినటువంటివి కాదు. तुम्हारा आचार सिद्धांत तुम्हारे व्यक्तिगत होते हैं। इनका सभी स्वरूपों से या समाज से कोई संबंध नहीं होता। భగవంతుడు దైవము అనగా దీని యొక్క అర్థం ఏమిటంటే సమష్టి స్వరూపమే దైవము అని. ईश्वर का क्या अर्थ है? सभी स्वरूपों से मिलकर बना समाज ही ईश्वर का स्वरूप है। అందరి యందు ఉండినటువంటి యొక్క ఏకత్వమే నిజమైన దైవత్వం. प्रत्येक में एक ही तत्व विद्यमान है जो दैवत्व है। ప్రతి వ్యక్తి యందు కూడాను ప్రేమ, సత్యము నిండి ఉంటున్నది. प्रत्येक व्यक्ति प्रेम और सत्य से भरा होता है। ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు. तुम इस जगत में एक भी व्यक्ति को नहीं ढूंढ सकते जिसमें प्रेम ना हो। ఈ ప్రేమను వివిధ మార్గంలో ప్రవేశపెట్టవచ్చునే కానీ ప్రేమ మాత్రం ఒక్కటే. यह प्रेम विभिन्न मार्गों से प्रवेश कर प्रकट हो सकता है, परंतु यह एक ही है। కనుకనే ఆ ప్రేమనే దైవం. ये प्रेम ही ईश्वर है। ఆ ప్రేమనే సర్వుడి యందు ఉంటున్నటువంటిది. ये प्रेम ही प्रत्येक मानव में विद्यमान होता है। ఆ ప్రేమకు విరుద్ధమైన మార్గంలో నీవు అనుసరించవద్దు. ऐसे मार्ग का अनुसरण मत करो जो इस प्रेम को विभक्त करता हो। కనుకనే దైవత్వాన్ని వివిధ రూపంలో మనం ఆరాధించినప్పటికీ ఆ ఆరాధనా తత్వం అనేటువంటిది ఏకత్వమైనటువంటి ఆత్మతత్వంగా విశ్వసించుకోవడం అత్యవసరం. हालांकि हम दिव्यता की विभिन्न रूपों में आराधना करते हैं, परंतु यह अति आवश्यक है कि इन विभिन्न रूपों में निहित एक ही दिव्यता पर विश्वास किया जाए और उसकी अनुभूति की जाए। కనుకనే పూజలు ఎన్నైనా చేయవచ్చు. यद्यपि पूजन की विधियां अलग अलग हो सकती हैं,
పూజలు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. परंतु तुम्हें यह अनुभूति करना चाहिए कि पूजन एक ही ईश्वर का किया जा रहा है. పువ్వులు ఎన్నైనా ఉండవచ్చు, కానీ పూజలు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి. पुष्प अनेक हो सकते हैं, लेकिन इस सत्य को समझना आवश्यक है कि पूजा एक की ही है. అదే విధంగానే ఆకారములు ఎన్నో ఉండవచ్చును, కానీ అన్నింటి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించాలి. इसी प्रकार आकार अनेक हो सकते हैं, लेकिन इस आंतरिक सिद्धांत को समझना आवश्यक है कि आत्मा एक ही है. మీరు గుర్తించవలసినటువంటిది ఒక్కటి మాత్రమే. एक महत्वपूर्ण बात को समझना तुम्हारे लिए अत्यंत आवश्यक है. దైవం ఎక్కడో ఏదో స్థానంలో ఉన్నాడనేటువంటి ఒక భ్రమను మీరు దూరం చేసుకోండి. तुम्हें अपने आप को इस भ्रम से स्वतंत्र कर लेना चाहिए कि भगवान तुमसे कहीं दूर हैं. समस्त लोक